నేడు యాదగిరిగుట్ట భద్రాచలం జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు రేవంత్. నేటి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల నేపథ్యంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం భద్రాచలం చేరుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోనున్నారు. అక్కడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గ్రౌండ్లో ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు మణుగూరులోని ప్రభుత్వ కళాశాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మొత్తానికి ఈరోజు సీఎం స్కెడ్యూల్ అయితే పలు కార్యక్రమాలతో నిండిపోయి ఉంది. ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకవైపు ముఖ్యమంత్రితో పాటు మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటూనే మరొకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను సైతం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు బిజీగా గడపబోతున్నారు. యాదాద్రి అదేవిధంగా భద్రాద్రి ఈ 2 జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి ప్రత్యేక ఫ్లైట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత యాదగిరిగుట్టలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు సీఎం నిర్వహించబోతున్నారు. నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా భద్రాచలం వెళ్తారు. భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడ ముఖ్యంగా మార్కెట్ కమిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే 4 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుంది. దానిలో మరొక గ్యారంటీని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. దానికి భద్రాద్రిలో ఉన్నటువంటి మార్కెటింగ్ కమిటీ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రికి సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు మరొక వైపు నీటిపారుదలకు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత అనంతరం భద్రాద్రిలో ఉన్నటువంటి మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రజా దీవెన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రులు మరొకవైపు స్థానిక కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీనియర్ నేతలతో పాటు ఎమ్మెల్యేలంతా కూడా ఈ ప్రజా దీవెన భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. పాల్గొన్న తర్వాత ముఖ్యంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేస్తున్నారు. మరి కాసేపట్లో భద్రాద్రి కేంద్రంగా 5వ గ్యారంటీని కూడా అమలు చేసిన తర్వాత ఈ గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదీవెన సభలో ప్రసంగించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు పార్లమెంట్ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని 14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వరుసగా 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే దాదాపు 5 భారీ బహిరంగ సభలు సైతం నిర్వహించినటువంటి నేపథ్యంలో మరో భారీ బహిరంగ సభకు భద్రాద్రి వేదిక కాబోతుందనే చెప్పాలి సునీల్. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.